సార్ ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు తగ్గుతుందని కూడా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? వేవ్ లెంత్ తెలుసు కదా, ఫిజిక్స్లో వేవ్ లెంత్ అని ఉంటుంది. సో గోల్డ్ అనేది గత 10 రోజుల ముందు కన్నా 2 నెలలు పెరుగుతూనే వచ్చింది. కరోనా టైంలో తగ్గింది ఒకసారి గోల్డ్, తర్వాత కంటిన్యూ పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్కి దీనికి పోలిస్తే గ్రోత్ అనేది వేరు ఉంటుంది, స్టాక్ మార్కెట్ అనేది. బట్ యాజ్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ గోల్డ్ పెరగడం అనేది దాదాపు మనకి 15 రోజుల కింద వరకు చూసుకుంటే 82,500 తులం 10 గ్రామ్స్కి, విచ్ ఇస్ వెరీ హై, ఆల్ టైమ్ హై రికార్డ్ అది. అదే 22 క్యారెట్ అయితే ఆల్మోస్ట్ 76,000 దాకా వెళ్ళింది. అంటే ఇప్పుడు 5-6 వేలు తేడా ఉంటుంది. క్యారెట్స్ 24 క్యారెట్ వేరు, 22 క్యారెట్స్ వేరు. ఈ గోల్డ్ దేని వల్ల తగ్గుతుంది, దేని వల్ల పెరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ గోల్డ్ రెండు కొలాప్స్ అయినాయి. ఇప్పుడు నిధులు ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇరాన్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇవన్నీ రష్యా గొడవలు, వాళ్ళు ఎవరు వెళ్ళరు, రెవెన్యూ పడిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు కాలంలో బతకాలంటే ఈ గోల్డ్ నిధులు ఏవైతే ఉంటాయో 1000 టన్నులు 2000 టన్నులు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు రేటు పడిపోతుంది. ఎందుకంటే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది, రేట్ తగ్గిపోతుంది. సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే యూఎస్లో రెసెషన్ ఒకటి, ఎప్పుడైనా యూఎస్లో రెసెషన్ వస్తే హోల్ వరల్డ్కి వచ్చినట్టే. సో గోల్డ్ తగ్గడం పెరగడం అనేది నీ చేతిలో నా చేతిలో లేదు. ఒక 60-62 వేల దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇంపార్టెన్స్ ఉంటే కొనుక్కోవాలి. గోల్డ్ ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది అనుకో, తగ్గుతుంది కానీ మరి 20,000, 30,000, 40,000 అయితే రాదు.